ఎనీథింగ్. సార్ మీ చాలా వరకు బ్యాంకుల దగ్గర ఇప్పుడు గ్రామీణ వికాస్ లాంటి బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఒక 1000 ఖాతాలు ఉంటే అందులో ₹1,00,000 లోపు ఉన్నటువంటి రుణాల ఖాతాలు 1000 ఉంటే అందులో 500 మాత్రమే మాఫీ అయ్యాయి, మిగతా 500 కాలేదన్నది ఒక చర్చ ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం? మీ ఖమ్మం జిల్లాకు సంబంధించి DCCB బ్యాంకులోనే 1,00,000 మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నటువంటి అది ఆయన రాసిందే మీరు అడిగేస్తే నేను మీకు ఎట్లా సమాధానం చెప్తాను? ఎంతవరకు వాస్తవం? RCS ఉన్నారు, ఎమ్మటే మీరు చెప్పిన దాన్ని మీరు క్లారిఫై చేసుకుంటాం. అటువంటి సమస్య రాదు. ఎందుకు రాదు అంటే కోఆపరేటివ్ సంస్థలలో కొన్ని ఆ డేట్కి ఎంటర్ చేయకపోవచ్చు. మేము కట్ ఆఫ్ ఇచ్చిన డేట్కి ఏది 12/12/18కి అంతకుముందు లోన్ తీసుకున్న వాళ్ళని కొంతమంది ఆన్లైన్లో ఎంటర్ చేయకపోవచ్చు. వాళ్ళ ఉద్దేశాలు నేను ఇప్పుడు చెప్పను మీకు. ఆ ప్యాక్స్ కావచ్చు, ఆ బ్యాంక్ అటువంటి ప్యాక్స్లు కూడా మేము వెరిఫై చేసాం. నిన్న ఒక లిస్ట్ వచ్చింది ఒక బ్యాంకు నుంచి, వస్తే 500 మందికి ఒకే రోజు శాంక్షన్ చేసినట్టుంది. 500 మందికి ప్యాక్స్లో ఒకే రోజు లోన్ శాంక్షన్ చేసినట్టుంది. దానికి సాధ్యపడుద్దా? ఎందుకు అని అంటే పాత అన్నీ కలిపి ఆ డేట్ ఇచ్చారనేది మాకు ఉన్నటువంటి సమాచారం. దాన్ని ఎమ్మటే RCS గారికి చెప్పినా వెరిఫై జరుగుతుంది. కొన్ని బ్యాంకులు ఏ ఉద్దేశంతో చేశారనేది నేను చెప్పను. అటువంటివి జరిగినాయి. అటువంటి ప్యాక్స్లు ఒక 6-7 వచ్చినాయి మాకు నిన్న ఇవాళ. ఎందుకంటే కట్ ఆఫ్ డేట్లో లేకుండా కట్ ఆఫ్ డేట్ పెట్టిన తర్వాత ఒకే రోజు ఇచ్చినటువంటి లిస్టులు అటువంటి ఎందుకు జరిగినాయి, ఏంటి, ఎవరు కారణం తెలుసుకొని రైతులకు అన్యాయం జరగదు. కానీ అక్కడ దురుద్దేశాన్ని మేము వెరిఫై చేయాలి కదా. కాబట్టి ఏ బ్యాంకులో ఈ 5 సంవత్సరాల్లో గతంలో తీసుకొని రెన్యువల్ చేసుకున్నా కూడా, ఇప్పుడు మొన్న పోయినసారి రుణమాఫీ కూడా మీకు తెలుసు, అది ఎట్లా జరిగింది? 16,000 కోట్లు 20,000 కోట్లు అప్పు ఉంటే దాన్ని సగానికి రిలీజ్ చేశారు ఎన్నికల ముందు. 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లాస్ట్ నోటిఫికేషన్ వచ్చే ముందు చేశారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మిగతాయి ఆగిపోయింది. అవి కూడా ఇప్పుడు ఈ ఖాతాల్లో పడతాయి. పాత లోన్ పడవు సార్, కొత్త రెన్యువల్ చేసుకున్న వాళ్ళవి కూడా ఈ అకౌంట్లలోకి వస్తాయి. రైతు ఎప్పుడు కూడా పంట రుణం కట్టకపోతే వెళ్ళి రెన్యువల్ చేసి అప్పు తీసుకుంటుంటాడు ప్రతి సంవత్సరం. ఇది పంట రుణం కదా, షార్ట్ టర్మ్ లోన్. కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం కట్టకపోయినా రెన్యువల్ చేసుకొని మళ్ళీ కొత్త ఖాతాలు తీసుకుంటారు. అటువంటివన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఏ బ్యాంకులో ఏదన్నా తప్పు జరిగితే అటువంటి బ్యాంకుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఆ రైతులకు మాత్రం అన్యాయం చెయ్యం. కాకపోతే కోఆపరేటివ్లో మాత్రం ఈ సంఘటనలు 2-3 మా దృష్టికి వచ్చినాయి కాబట్టి తప్పకుండా వాటిని కూడా పరిశీలించి అది ఏం జరిగింది ఏంటి ఫ్రాడ్ అని నేను అన్ను ఎంక్వైరీ చేయాలి. 500 మందికి ఒకే రోజు శాంక్షన్ చేసినట్టుగా మాకు పంపించారంటే గతంలో ఉన్నటువంటి లోన్లు కూడా ఎప్పుడు 14, 12, 15 మనం ఎగ్గొట్టినవి అన్నీ కూడా ఇందుట్లో తర్జుమా చేశారేమనేది అధికారుల యొక్క ఆలోచన. కానీ ఎంక్వైరీ చేస్తే కానీ తెలియద్దు. మేము ఆడిట్ కూడా పెట్టాం అన్ని కోఆపరేటివ్లకు కూడా. ఆడిట్ రిపోర్ట్ కూడా కొన్నిటికి రావాలి, కొద్దిగా డ్యూ ఉన్నాయి. అవి కూడా మీరు తెప్పించుకుంటే ఈ స్టిప్యులేటెడ్ టైంలో ఎంతమంది అప్పు తీసుకున్నారో అందరికీ న్యాయం జరుగుతుంది. ఇందుట్లో ఈ ఆహార భద్రత కార్డుకి సంబంధం లేదు. ఆహార భద్రత కార్డు లేకపోతే మేము పాస్బుక్ని వెరిఫై చేసుకుంటాం. ఆ కుటుంబం నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళది కూడా పే చేస్తాం. ఇప్పుడు మాకు ఇచ్చినటువంటి అమౌంట్ మేము ఇచ్చిన జీవో ఎప్పుడు ఇచ్చామండి? 15 16 ఇచ్చాం. 18 ఎమ్మటే క్యాష్ ట్రాన్స్ఫర్ చేసాం. ఇప్పుడున్నటువంటి ఖాతాలు ఏవైతే ఉన్నాయో 11 లక్షలు ఎన్నో వాటి వరకు మాకు ఇప్పుడు ఉంది. మిగతాయి కూడా వెళ్ళి మేము ఎనాలిసిస్ చేయాలి. మళ్ళీ మేము 1,50,000 ఇచ్చే రోజుకి అవి కూడా చేస్తాం. మళ్ళీ 2 లక్షలు ఇచ్చే రోజుకి మిగతాయి కూడా చేసుకుంటాం. ఇప్పుడు ఎస్ఎస్ చేస్తున్నారు. వీటి వరకు మా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు చేసే వరకు మా దగ్గర క్లియర్ అయిపోతాయి. ఒక నెల రోజుల వరకు కూడా టైం ఉంది. వీటికి ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉంటే 1 మంత్ లోపల మా ఏఓ డిఏఓ బ్యాంకర్స్ అందరూ కూర్చొని పరిష్కారం చేయాల్సిన బాధ్యత కూడా మా అధికారుల మీద ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆదుర్దాపడక్కర్లేదు, ఆందోళన చెందక్కర్లేదు. దయచేసి రాజకీయ పార్టీలు చెప్పేవాళ్ళు కూడా వాస్తవాలు తెలుసుకొని గతంలో జరిగిన పద్ధతిలోనే జరుగుతుంది.
ఇంకా మెరుగైనటువంటి పద్ధతిలో డేటా తీసుకొని ఈ యొక్క రుణమాఫీ చేస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు బురద జల్లి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే అది అసాధ్యం అని చెప్పి కూడా రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా.